మొబైల్ ఫోన్‌తో ఈవీఎంని తెరిచారు బీజేపీ ఎంపీ బామర్ది. ఆయన అంతేకాకుండా కేసు కూడా దానిపైన ఫైల్ అయింది. ఎన్నికల ఫలితాలను తారుమారుపై రచ్చ అప్పుడే జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డైన ఫలితాలను తారుమారు చేశారంటూ ఒక కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోలు కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఒక అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించుకుంటామని ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కేవలం 11 సీట్లకు మాత్రం పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్ది ఓట్లు తేడాతో ఓడిపోయారే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తేలా చేసిందనే వాదన లేకపోలేదు. ఇటీవల వైర్ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను బలపడేలా చేస్తుంది. వీటన్నింటిపైన దర్యాప్తు జరిపించేలా న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు ప్రశాంత్ భూషణ్. ఈ పరిణామాల మధ్య ఈవీఎంల పనితీరుపై అనుమానాలను మరింత బలాన్ని కలిగించే ఘటన తాజాగా చోటు చేసుకుంది. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం లోక్సభ సభ్యుడు రవీంద్ర వైకర్ బావమరిది ముంగేష్ పండిల్కర్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ద్వారా తెరిచినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. మొన్నటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర వైకర్. కేవలం 48 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి శివసేన ఉద్ధేర్దాకర్ వర్గం అభ్యర్థి అమోల్ గజానాన్ కీర్తికర్ను ఓడించారు. వైకర్కు 4,52,644 ఓట్లు వస్తే గజానా కీర్తనకు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు కంటే ముందే గోవేనా కౌంటింగ్ కేంద్రంలో ముంగేష్ తన మొబైల్ ఫోన్లో అమర్చిన ఒక ప్రత్యేక డివైస్తో ఈవీఎంను తెరిచారు. ఈ విషయాన్ని ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గుర్తించారు. దీన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీనికి సంబంధించిన ఒక పత్రిక క్లిప్పును ప్రశాంత్ భూషణ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇండియా కూటమి గెలవాల్సిన ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజేతగా నిలిచాడంటూ కూడా ఎద్దేవా చేశారు. మరి దీనిపైన ఈసీ ఇంతవరకు స్పందించలేదు. ఇలాంటి చాలా ఏపీలో అయితే ఇంకా అస్సలు మొత్తం 167 ఏవైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ట్యాంపరింగ్ జరిగిందని ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన ఇలాగే కొనసాగుతుందా, ఇది ఒక కొలిక్కి వస్తుందా లేదా చూడాలి.